బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు మనతో కలిశారు. ఎందుకంటే కర్షక కార్మికుల కోసం అనునిత్యం పాటుపడుతున్న ఈ సిపిఐ సిపిఎం నాయకులు కూడా మనతో కలిశారంటే చూడండి జనసేన ఎంత గొప్ప పార్టీనో వాళ్ళకు తెలిసింది. సర్వసాధారణంగా ఎవరితో కలవరు వీళ్ళు. భావజాలం, ఆలోచన విధానం ఎవరిదైతే ఒకటిగానే ఉంటుంది, బలంగానే ఉంటుందో అటువంటి వాళ్లతో కలిశారు. దాంతో జనసేన ఇంకా బలం పుంజుకుంది. బహుజన సమాజ్ పార్టీతో కలిశాం. నిన్న బెహన్జీ మాయావతి గారు ఇక్కడికి వచ్చారు. ఆవిడ కూడా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆవిడ చెప్పడం జరిగింది. చూడండి, ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటిని కలపగలిగాం మనం. బడుగు బలహీన వర్గాల్ని కలపగలిగాం, బహుజనులను కలపగలిగాం, మన టికెట్లు కూడా అందరికీ ఇచ్చాం. చూడండి, ఇటువంటి పార్టీ జనసేన. కాబట్టి ఈ సభాముఖంగా నేను సిపిఐ సిపిఎం మరియు బహుజన పార్టీ నేతలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరుస్తున్న బలాన్ని బట్టి. అందువల్ల ఒక చోట జన సైనికులు అంటుంటే నేను విన్నాను, గెలుస్తామనే గర్వంతో రాలేదు, ఓడిపోతామన్న భయంతో రాలేదు, మారుస్తామనే నమ్మకంతో జనసేన వచ్చింది అని మనం చెప్పగలిగా. మనము ఖచ్చితంగా మారుస్తాం, రాజకీయాలను మారుస్తాం. అందరూ అంటారు రాజకీయాలంటే రొచ్చు, రాజకీయాలంటే బురద. అందుకనే జనసేనాని ఆ బురదలో దిగారు. నేను కూడా ఆయన వెంటనే దిగి ఈ మొత్తం బురదనందరినీ స్వచ్ఛంగా చేసి స్వచ్ఛ రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రజలకు ఒక్కసారి రుచి చూపిద్దామన్నది మా అందరి ఆకాంక్ష అన్నమాట. సో ఆ విధంగా మనం చాలా మంది ఓటు వేస్తుంటారు. ఓటు యొక్క మహత్వం గురించి ఒక మహానుభావుడు చెప్పారు. ఓటు అనేది నువ్వు వేస్తే ఇంకోడు గెలవడం కాదు, ఎవరికి ఓటేస్తే నువ్వు గెలుస్తావో వారికి నువ్వు ఓటేయి అంటాడనమాట. మీరు ఎప్పుడు గెలుస్తారో వాళ్లకు మీరు ఓట్లేయండి. అటువంటి అభ్యర్థులను మీకు జనసేనలో మీకు ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి అటువంటి వ్యక్తులను మనం ఎన్నుకుందాం. త్వరలో జనసేన ప్రభుత్వాన్ని మనం కాపాడదాం. కాబట్టి మీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో మీరుచ్చి, ఒక 5-6 రోజులు మాత్రమే ఉంది ఎన్నికలు. ఈ 5-6 రోజుల్లో ప్రతి జన సైనికుడు కూడా ఒక యోధుడుగా మారాలి. 24/7 24/7 అహర్నిశలు మనం పాటుపడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇతర పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారట. దానికోసం ఇప్పుడు అందరితో చాలా మందితో సెల్ఫీలు దిగాను. ఇక్కడ మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరు సివిజిల్. CVIGIL. అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి ఇచ్చింది. ఎక్కడైనా ఎవరైనా డబ్బులు పంచుతున్నా, ఎక్కడైనా ఎవరైనా మన మద్యం పంచుతున్నా, ఎక్కడైనా ఇతర వస్తువులు పంచుతున్నా వెంటనే మీ స్మార్ట్ ఫోన్తో ఫోన్ తీయండి, అప్లోడ్ చేయండి. ఇది జన సైనికులుగా మన అందరి బాధ్యత. అవినీతి మనం చెయ్యం, అవినీతిని చెయ్యనివ్వం కూడా. అది జనసేన లక్షణం. ఎవరైనా అవినీతి చేస్తే తోలు ఒలిచేస్తామని జనసేన అని చెప్పారు, తాట ఒలుస్తామని ఆయన చెప్పారు. కాబట్టి జన సైనికులందరూ కూడా దీనికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇదొక విప్లవం మనం తీసుకురాబోతున్నాం. వాళ్ళు డబ్బులతో ప్రజల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మన యొక్క శక్తితో మనం వాళ్ళ దురాక్రమణలు, వాళ్ళ ఏ దుశ్చర్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయట పెట్టాలి. కాబట్టి జన సైనికులందరితో కూడా నేను చేస్తున్న ఒకే విన్నపం, సివిజిల్ అన్నదానితో చేయండి. ఎక్కడైనా ఓపెన్ గా దొరికితే కంప్లైంట్లు ఇవ్వండి. అవినీతిని మనం అంతమొందించాలి. అదే జనసేన లక్ష్యం. కాబట్టి మీ అందరికీ శుభం జరగాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మీ పిల్లల చేతులు పట్టుకుని వాళ్లను ఉన్నత స్థానాల్లో చేర్చే బాధ్యత మాది. మా గురువు గారు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి భావనలు నా దగ్గర ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనం నాతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనమంతా కలిసి మన యువతరాన్ని మంచి బాటలో తీసుకువెళదాం. అందరూ గర్వించదగ్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన జనసేన ప్రభుత్వంతో తయారు చేద్దాం. కాబట్టి మన గుర్తు కాబట్టి గాజు గ్లాసుకు ఓటేద్దాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మనకు ఎన్నికల సింబల్ ఇచ్చేటప్పుడు మనల్ని అడిగారట,
మీకు స్టీల్ గ్లాసు కావాలా, గాజు గ్లాసు కావాలా అని. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంటనే చెప్పారంటే స్టీల్ గ్లాసు బయట తళతళ మెరుస్తుంటుంది కానీ లోపల ఏం జరుగుతుంటుందో ఎవరికి తెలియదు. మా పార్టీ పారదర్శకత ఉన్న పార్టీ. మేమేం చేస్తామో ప్రజలందరికీ తెలియాలి. అందుకనే మనం గాజు గ్లాసును నిర్ణయించుకున్నాం. మా మనసులు ఎంత పారదర్శకంగా ఉంటాయో, మా చేతలు ఎంత పారదర్శకంగా ఉంటాయో, మా గుర్తు కూడా అంతే పారదర్శకమని మనం గాజు గ్లాసును గుర్తించాం. అందువల్ల ఈవీఎం పార్లమెంటు ఎన్నికల్లో, పార్లమెంటు ఈవీఎంలో నాది నంబర్ 7, 7వ సీరియల్లో నా పేరుంది. చాలా మంది నన్ను జడి లక్ష్మీనారాయణ అంటారు. నేను జాయింట్ డైరెక్టర్గా సిబిఐలో పనిచేసేవాడిని. కానీ ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ని కాదు, కానీ ఇప్పుడు జనతా దోస్త్. నేను జేడి జనతా దోస్త్. కాబట్టి నా పేరు అక్కడ ఈవీఎం మెషిన్ మీద వివి లక్ష్మీనారాయణ అని కనపడుతుంది మీకు. వివి లక్ష్మీనారాయణ. వివి అంటే వి ఫర్ విక్టరీ, వి ఫర్ విక్టరీ. కాబట్టి వివి కనపడుతుంది. దానితో పాటు నా ఫోటో కూడా ఉంటుంది అక్కడ, గాజు గ్లాసు ఉంటుంది. కాబట్టి ఇన్ని ఉన్నాయి. గాజు గ్లాసు ఉంది, ఫోటో ఉంది, పేరు ఉంది, ఆ తర్వాత పార్లమెంటు ఉంది. కాబట్టి ఆ పార్లమెంటుకు ఖచ్చితంగా వెళ్ళి మీ వాణి వినిపిస్తాను అక్కడ ఖచ్చితంగా. విశాఖపట్నాన్ని దేశంలోనే అతి ఉత్తమ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేసే బాధ్యత నాది. విశాఖ మేనిఫెస్టో, నా మేనిఫెస్టోను తయారు చేసి బాండ్ పేపర్ మీద రాసి నేను ఉగాది రోజు రిలీజ్ చేయబోతున్నాను. ఎందుకంటే మనకు చేసే దమ్ముంది, చెప్పే దమ్ముంది. చాలా మంది మైండ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు నాన్ లోకల్ అంటున్నారు, మనం ఇక్కడ నాన్ లోకల్ అట. నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పాను. 1960 నుంచి 67 వరకు మా నాన్నగారు సీలేరు ప్రాజెక్టులో పనిచేశారు. ఆ సమయంలో నేను 65లో నేను పుట్టాను. మా అమ్మ కడుపులో అభిమన్యుడులాగా విశాఖపట్నం నీరు, తిండి నేను చిన్నతనంలోనే తిరిగాను. కాబట్టి నాకన్నా ఇంకెవరు లోకల్ ఉన్నారని చెప్పేసి నేను వాళ్ళందరికీ తెలియజేస్తాను. ఇదంతా మైండ్ గేమ్ చేసి మనల్ని పక్కకు తొలగించాలనుకుంటున్నారు. తరువాత వీళ్ళు అనడం ఏంటంటే, మీరు ఎన్నికైన తర్వాత మీరు బయటికి వెళ్ళేది. నేను చెప్పాను, నా ఇంటి అడ్రస్ బాండ్ పేపర్లో ఇవ్వబోతున్నాను. నేను ఏప్రిల్ 11న ఎలక్షన్ అయిన తర్వాత ఏప్రిల్ 12 మీకు కనిపిస్తాను. ప్రతిరోజు మీకు కనిపిస్తాను. ప్రతి 3 నెలలు మీ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓపెన్ గా పబ్లిక్ చూపిస్తాను. నేను 3 నెలల్లో ఏం చేశాను, ప్రతి 3 నెలలకి ఏం చేశాను. వచ్చే ఎన్నికల్లో ప్రచారం లేకుండా మనం ముందుకు వెళదామన్నది నా నినాదం. మన చేసిన పనే మన ప్రచారం అమ్మబోతుందన్నమాట. కాబట్టి ఇక్కడున్న డ్రైనేజ్ సమస్య, కాలుష్య సమస్య, తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న భూ కబ్జాదారులు, డ్రైనేజ్ సమస్య, ఇవన్నీ కూడా నివారించి విశాఖపట్నాన్ని టూరిజం హబ్ గా తయారు చేద్దాం. విశాఖపట్నాన్ని ఒక బ్రహ్మాండమైన ప్రాంతంగా తయారు చేద్దాం. మూతపడిన జూట్ మిల్లును తెరిపిద్దాం. ఈ కాలుష్యాన్ని నివారిద్దాం. మన మత్స్యకార బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది సముద్రంలో చేపలు పట్టడానికి. కాబట్టి ఈ కాలుష్యాన్ని నిర్మూలిద్దాం. ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా స్త్రీల సాధికారకతకు కూడా ఎన్నో పథకాలు మన దగ్గర ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను 25 కిలోల బియ్యం ఇవ్వను, కానీ 25 సంవత్సరాల భవిష్యత్తును ఇస్తాను అని ఆయన తెలియజేశారు. ప్రతి నెల 2500 నుంచి 3500 రూపాయలు మీకు నెల ఖర్చుగా మీ అకౌంట్లలో వేస్తానన్నారు. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు. జిల్లాలలో మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల వైద్య బీమా మనం చేయబోతున్నాం. పిల్లల కోసం ఇన్నోవేషన్ సెంటర్లు ఇవ్వబోతున్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం మనం ముందుకు తీసుకువెళుతున్నాం. చాలా మంది అంటున్నారు, ఇవన్నీ అందరి మేనిఫెస్టోలో ఉన్నాయండి, మరి మీరేం చేస్తారు అంటే, ఈ డబ్బులు ఎక్కడున్నాయి అంటే, జనసేన అవినీతిని ఎప్పుడైతే అంతం చేస్తుందో, మన దగ్గర బ్రహ్మాండమైన డబ్బు ఉంది మన దగ్గర. కానీ బడ్జెట్లో డబ్బులన్నీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీల జేబుల్లో వెళ్ళిపోతుంది. దాన్ని బయటికి తీసి ప్రజలకిచ్చే బాధ్యత జనసేనది అని ఆయన గొప్పగా చెప్పగలిగామన్నమాట. కాబట్టి మన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం అమలు చేస్తాం. జనసేనాని త్వరలో రాబోతున్నారు. కాబట్టి ఆయనకు మనము పూర్తిగా సపోర్ట్ ఇచ్చి
ఆయనను 25వ తారీఖున మే 25వ తారీఖున ముఖ్యమంత్రిగా చేయడం మనందరి బాధ్యత మరియు చారిత్రాత్మక అవసరం. ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఎన్నో విషయాలు తెలియజేయడానికి, ఎన్నో విషయాలు మీతో మాట్లాడడానికి, మీ మనసుల్లో ఉన్న అపోహలు తీసివేయడానికి, జనసేన ఏ విధంగా ముందుకు వెళుతుందో చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులు శివశంకర్రావు గారికి, మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. సిపిఐ, సిపిఎం మరియు బహుజన సమాజ పార్టీ లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Last year. Hello, madam. Tube Similar light. time. Switch on the tube light. Somewhere in New York. Oh, that park. Central Park. Yes! What, that park? No way, that park. You drank black coffee and you're supposed to say. చంపేసింది. సెంట్రల్ పార్క్ వెళ్ళాలి friends, తీసుకెళ్ళాలి and you're Yeah. saying some park now. No, 1 year not later some చూసా ఇదే marriage is this only. First year నువ్వే మొత్తం చెప్పావు మరి. ఎక్సైట్మెంట్, దాని తర్వాత అంతా